హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి. సో బ్యాంకుల్లో కూడా అయితే పడబోతున్నాయి. దానికి సంబంధించి మీరు కావాలంటే మీరు చెక్ చేసుకొని తీసుకోండి. అయితే అసలు ఎవరికి పడబోతున్నాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి రైతులు అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులకు సంబంధించి ఎవరైనా ఈ ఒక్కటి లేకపోతే కనుక మీకైతే డబ్బులు అయితే పడవు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రైతులకు సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించి కానివ్వచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు ఎవరైతే పొందుతున్నారో రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ అవుతాయి. సో ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే కనుక వెంటనే మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి. అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్తో లింక్అప్ అనేది చేసుకొని అయితే ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్తో మీరు లింక్అప్ అయితే అయి ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసిఐ కంపల్సరీగా చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ మీనింగ్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎన్పిసి అనేది కంపల్సరీగా చేసుకుని ఉంటేనే వారికే డబ్బులు అనేది పడతాయి. అది కేంద్ర ప్రభుత్వం పథకానికి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు, మనకు రాష్ట్ర ప్రభుత్వానికి పథకానికి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు. సో మీరు ఎన్పిసి అనేది కంపల్సరీగా చేసుకుని ఉండాలండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.